ఎప్పుడైనా బోటి కర్రీ ప్రిపేర్ చేయాలనిపిస్తే తెలంగాణ స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. రుచి సూపర్‌గా ఉంటుందండి. డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. ముందుగా బోటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొంచెం ఉప్పును వేసి బాగా ఉడికించుకోవాలి. బోటిని ఉడికించుకున్న తర్వాత వేరొక ప్యాన్‌లోకి తీసుకొని ఇందులోకి మసాలాను కలుపుకోవాలి. ముందుగా అయితే ఎండు కొబ్బరి మసాలా తీసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు ఇందులోకి తీసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇందులోనే కొంచెం మసాలా కూడా కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి ముందుగా ధనియా పౌడర్, కారం పొడి కాస్త ఎక్కువగా తీసుకోండి. స్పైసీగా చాలా టేస్ట్‌గా వస్తుంది. ఇందులో షాజీరా కంపల్సరీగా యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. దీంతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇందులోనే పచ్చిమిరపకాయలు కలుపుకోవాలి. మరి ఈ మసాలా మొత్తం ఇందులోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు కలపకుండా లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్ మొత్తం ఇలా ఎర్రగా పైకొచ్చి దగ్గరకొచ్చేంత వరకు ముందుగా ఉడికించుకోండి. తర్వాత కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులో మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అన్ని నీళ్ళని కలుపుకోండి. నీళ్లు తీసుకున్న తర్వాత 5 నిమిషాలు కొంచెం ఉడికించుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా! స్పైసీగా తెలంగాణ స్టైల్ బోటీని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.